ఏం కావాలి? అదే అదే కావాల్సిందానే వెతుక్కుంటూ వచ్చాను. ఏమిటది? అదే జాబిల్లి. జాబిలా? ఇవాళ అమావాస్యని మర్చిపోయారా? అయితేనే మీ మందిరంలో జాబిల్లి వెలుగుతూనే ఉంది. మీకు మతిపోయినట్లుంది. నిజం రాకుమారి, నాకు మతిపోయింది. నా కంటికి ఎక్కడ చూసినా ఈ అందమే కనిపిస్తోంది. ఈ గాలి పీలుస్తుంటే ఏదో మత్తు కలుగుతోంది. ఇక్కడ ఏదో స్వర్గం అన్నట్లుంది. ఏమిటి అలా మాట్లాడుతున్నారు? మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. రాకుమారి, ఒక్కసారి నన్ను చూడండి. ఏ? నాలో మార్పు మీకు కనిపించడం లేదా? మార్పా? చూడండి, ఒళ్ళు గగురు పొడుస్తోంది, గుండె దడదలాడుతోంది, మనసు మరిగిపోతోంది, మాట తడబడిపోతోంది. అయితే ఇదేదో విషజ్వరంలా ఉంది. వైద్యం దగ్గరికి వెళ్ళి మందు తీసుకోండి. ఆ మందు ఆ మందు వచ్చారమ్మా, వచ్చేసారమ్మా. ఎవరే? విజయపురి యువరాజు రాజవాహనుల వారమ్మా. పోటీలలో పాల్గొనాలని వచ్చారమ్మా. రావచ్చు, కానీ పోటీల్లో నెగ్గాలిగా. ఏ నెగ్గక? యువరాణి, ద్వంద్వ యుద్ధంలో మనల్ని మించిన వీరుడు లేడనే విషయం లోక విదితం. మనతో పోటీలో జయించడం మాత్రం కల్లా. అంటే మీ అభిప్రాయం? ఏముంది, వీరత్వాన్ని ఆరాధించే వంశంలో జన్మించారు. మీకు నేను చెప్పాలా? తర్వాత మీ దర్శనం చేసుకుంటారు. సెలవు. మాలతి, అమ్మా, ఈ పోటీల్లో ఏదో మోసం ఉందని నాకు అనుమానంగా ఉంది. కనుక్కుంటానమ్మా. జాగ్రత్త.